తెలంగాణలో పేదల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ. మంచిర్యాల జిల్లాలో 300 కోట్ల రూపాయలతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భూమి పూజ చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆయన జిల్లాలో డయాలసిస్ పేషెంట్ల కోసం అదనంగా 30 పడకలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దానికి తోడు అటువైపున మన మహారాష్ట్ర రాష్ట్రాన్ని నుంచి అనేక మంది చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి రావటం, ఇంకొద్ది పోతే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన మంచిర్యాలకు అనేక వైద్యపరంగా చికిత్స పొందడానికి అనేక మంది సామాన్య ప్రజానికానికి మెరుగైన రీతిలో వైద్య సదుపాయం అందించాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. పేదవాడిపై భారం పడొద్దు. హాస్పిటల్స్ పరంగా కానీ, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్స్ పరంగా కానీ, మెడికల్ కాలేజ్ పరంగా ఆనాటి ప్రభుత్వం కేవలం జీవోలు ఇస్తే, ఇంకో పరంగా గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం, అదేవిధంగా ఆలోచన లేని కొన్ని నిర్ణయాలకు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా చేసిన వారి ప్రణాళికల ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు ఆసుపత్రికి భవన నిర్మాణ కార్యక్రమాలని